బట్ ఇలాంటివి చర్చకి రాకూడదు సమాజం. ఓన్లీ ఇదిగో అది జరిగిపోతుంది సమన్వయ లోపం, ఇవన్నీ రాజకీయ పరిభాషతో కూడిన మీడియా డ్రామా, అంత మించి ఏం లేదు. సమన్వయం వాస్తవంగా జనసేన బీజేపీ తెలుగుదేశం మధ్య లేదు, సొంత నాయకులు కార్యకర్తల మధ్యనే లేదు. ఎందుకు ఉండదు? అధికార పక్షంలో ఉన్నారు. అధికార పక్షంలో సమన్వయం అంటే ఏంటి? ఎమ్మెల్యే గారు తను తింటూ మిగతా వాళ్ళకి తినిపించడం. తను తినాలనుకుంటాడు కానీ మిగతా వాళ్ళకి తినిపించి తనలాగా ఎదగాలనుకుంటాడు ఏంది ఎమ్మెల్యే. కాబట్టి అదే సమన్వయ లోపం బాబు గారు అనేది అదే అనమాట. కానీ నిజంగా సంక్షేమ పథకాలు ఓ పక్క అమలు చేస్తున్న ప్రజల్లోకి తీసుకెళ్లే యంత్రాంగం ప్రజలకి ఏం అమలు చేస్తున్నారండి? ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఏం అమలు చేస్తున్నారని? ఇప్పుడు ఆ తల్లికి వందనం ఏడాదికి ఒకసారి, అది మొదటి ఏడాది ఎగ్గొట్టేశారు. మొదటి ఏడాది ఒక్కటే ఇవ్వాల. ఏం అమలు చేస్తున్నారు? అమలు చేస్తున్నా జనంలోకి వెళ్ళి చెప్పుకోవడంలో విఫలమవుతున్నారు. చేస్తే కదా చెప్పుకోవడానికి. ఇప్పుడు అదేది ఆరోగ్యశ్రీ మూతపడి ఉంది, నడుస్తోంది. హాస్పిటల్కి పోతే చెప్పించుకోయాను నేనేమేం చేయలేము. హాస్పిటల్ వాళ్ళు వడ్డీ కట్టాలట ప్రభుత్వం అప్పు తీసుకుంటే. 3,500 కోట్లు వాళ్ళకి బకాయట. 1,000 కోట్లు వీళ్ళు అప్పు తీసుకుంటారట. వడ్డీ హాస్పిటల్ వాళ్ళు కట్టాలట. వాళ్ళే పాపం చేశారు నాకు అర్థం కాలే. దాంట్లో ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఏం సమన్వయం చేయాలా?